హాయ్ ఫ్రెండ్స్, ఆల్ మిక్స్ ఫ్యామిలీకి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మనము వెజ్ బిర్యానీ గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామని రెడీ చేసుకుంటున్నామండి. రెండు చూపిస్తా, ఒక్కొక్కటి అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఒక్కొక్కటి చూపిస్తారండి. ఆనియన్ ఫ్రై చేసిన, కొన్ని బటన్ తీసుకున్న, కాలీఫ్లవర్ ఉప్పు నీళ్ళ కడిగి నూనెలో వేయించి పెట్టిన, క్యారెట్ కూడా నూనెలో వేయించి పెట్టిన, బీనీస్కాయ నూనెలో వేయించి పెట్టిన, ఇది పన్నీర్ అండి, ఇది కూడా ఆయిల్ వేయించి పెట్టిన, మిల్ మేకరు ఇది కూడా ఉడికించి నూనెలో వేయించి పెట్టిన. ఇవన్నీ రెడీ చేసి పెట్టినండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. రెడీ వేసుకుందాము. అన్నీ మిల్ మేకర్, పన్నీర్ ముక్కలు, క్యారెట్, బీనీస్ అవి కొంచెం కొంచెం ఆనియన్ ఫ్రై పెట్టేస్తున్నా. ఇందులో ఇప్పుడు మనము గోజుబారాకు వేసుకుందాం. రెండుగా చేసి అంటే కొంచెమే కాబట్టి. అనాస పువ్వు వేస్తున్నానండి. మొరటి మొగ్గ వేస్తున్నా. ఇలాచీలు వేస్తున్నా. లవంగాలు వేస్తున్నా. చెక్క వేస్తున్నా. కొంచెం సాజీర వేస్తున్నా, ఎందుకంటే రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం వేస్తున్నా. ఒక నిమ్మకాయ రసం తీసేసేద్దాము. ధనియాల పిండి వేస్తున్నా. మసాలా వేస్తున్నా. చెక్క, లవంగ, సాజీర, నూనె వేస్తున్నా. కారం వేస్తున్నా. ఉప్పు వేస్తున్నా తగినంత. పసుపు వేస్తున్నా. నెయ్యి, కొంచెం నెయ్యి పోస్తున్నా. కొంచెం బిర్యానీ మసాలా అది కలుపుతున్న పొడి ఉంది, కొంచెం కలుపుతున్న టేస్ట్ కోసం, స్మెల్ కోసం. కొంచెం ఇంకొని కూడా కలిపేస్తున్నా. కారం పెట్టుకుంటుంది కాబట్టి లైట్ వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఇంత కొత్తిమీర తీసుకుందాం, ఇంత పుదీనా తీసుకుందాం, కొంచెం కరివేపాకు. కొత్తిమీర పొడి వేస్తున్నా. కొంచెం ఆయిల్ వేద్దాము. పెరుగు వేసుకుందాం. పుల్లటి పెరుగు కాబట్టి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం.
కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం, అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అంతా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం. ఒక 1/2 అవర్ వరకు పెడదాము. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూర చేసుకుందాం. వంకాయలు తీసుకున్నాం. వంకాయలు బాగున్నాయి, నల్ల వంకాయలు. ఇప్పుడు మనం నీళ్ళలో ఉప్పు వేసిన ఇట్లా కట్ చేస్తున్నా. పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసి లోపల ఇట్లా ఎరిచి చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి. అన్నీ అయిపోయినాయి, ఎక్కువ చేసిన. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థం అన్నీ తయారు చేసి పెట్టుకుందాం. రండి. పల్లీలు కొబ్బరి వేయించుకుందాం. రండి. కొబ్బరి కూడా వేసుకున్నాం. కొంచెం వేడిగా ఉంటుంది. ఇవి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. కొంచెం వేడి మీదనే ఈ గసగస ఇవి కూడా వేసి దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా ఇది పొడి అయింది మంచిగా. దీంట్లోనే అన్నీ వేసుకుందాం మనము. పసుపు వేస్తున్నా, ధనియాల పిండి వేస్తున్నా, ధనియాలు జీలకర్ర మెంతులు దంచిపెట్టినది ధనియాల పిండి వేస్తున్నా, కారం వేస్తున్నా, నేను 2 స్పూన్లు వేస్తున్నా. తగినంత కారం ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నా కాబట్టి దీనికి కూడా తగినంత ఉప్పు వేస్తున్నాం. వంకాయలు వేసినా కాబట్టి చూసి చేసుకోవాలి మనం. ఉప్పు వేస్తున్నా. కొంచెం ఇది కూడా మసాలా వేస్తున్నాం. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాం. మనం ఉల్లిపాయలు అల్లం వేసుకోవచ్చు, ఇట్లా నూరి పెట్టింది పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. చింతపండు కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నా. కొంచెం చింతపండు వేస్తున్నా. రసాలు ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. రంగింది, ఇట్లా ఇట్లా పేస్ట్ అయిపోయింది. అన్నీ వేసేసిన ఇలా ఇదంతా ఇంట్లో కూడుచుకుందాము, ఎందుకంటే వంకాయల్లో పెట్టాలి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మనం స్టఫ్ చేసి పెట్టుకుందాము. ఇట్లా
అది స్టఫ్ చేసిన చూడండి. ఇంకా ఇది మిగిలింది, దీన్ని కూడా ఇవి ఫ్రై అవుతున్నాం వేసేసి కలిపేద్దాం. ఇవి ఇట్లా పెట్టేస్తున్నా. ముందు మనము బిర్యానీ కోసం వాటర్ పెట్టుకుందాం. వాటర్ పెట్టేసిన వీటికి కావాల్సినవన్నీ వేసేస్తాం. ఒక ఆకు వేస్తున్నా, సాజీరా అందులో కూడా వేసిన, ఇలా కూడా వేస్తున్నా. ఒక 2 లవంగాలు వేస్తున్నా, అందులో కూడా 2 వేసిన. చెక్క, ఒక 4 యాలకులు వేస్తున్నా. కొంచెం గీ పోద్దాము. కొంచెం సాల్ట్ రైస్కి సరిపోయేంత, దానికి వేసేసిన కాబట్టి సరిపోయేంత. ఇవి మసాలా వరకు మనము, ఈ వాటర్ మసాలా వరకు మనము ఈ వంకాయ కర్రీ కూడా, గుత్తి వంకాయ కర్రీ కూడా ఇక్కడ చేసేసుకుందాం. కడాయి పెట్టు, ఆయిల్ వేసుకుందాము. ఆకేసుకుందాం. చెక్క, ఒక 3 లవంగాలు, సాజీరా, ఒక 4 చిన్నవి కాబట్టి 4 ఇలాచీలు, అయింది మంచిగా ఎర్రగా అయింది. ఇప్పుడు వంకాయ వేద్దాము. ఈ వంకాయలు కొంచెం నూనెలో తిరగలగానే అన్నీ వేసేద్దాం. వేసేస్తున్నా. కలర్ చేంజ్ అయ్యి చూడు, మంచి బ్రౌన్ కలర్కి వచ్చాయి. కాయలు కూడా కొంచెం, వంకాయలు కూడా కొంచెం నూనెలో ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు మనం దీనికి వాటర్ వేసుకుందాం. ఇందాక మనము మిక్సీ పట్టినప్పుడు ఉంది కదా, దాన్ని శుభ్రం చేసి ఇందులో వాటర్ వేసుకుంటున్నాం. దీనికి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. కరివేపాకు వేస్తాము. పెట్టేసుకుందాము. వీటిని పొద్దున్నే నానబెట్టిన, 2 గంటల ముందు నానబెట్టుకుంటే కొంచెం మంచిగా అవుతాయి, పొడుగుగా అవుతుందని. బాస్మతి రైస్ అన్నం పొడుగు అవుతుందని నానబెట్టి పెట్టేసి. కరెంట్ పోయింది చూడండి, ఉడుకుతుంది. కొంచెం పెడతాం.
రైస్ కూడా వేసిన ఇలా ఇది ఉడుకుతుంది. చూడండి రైస్ కూడా ఉడికిపోయింది మనకు. దీన్ని మనము వేసి పెట్టుకుందాం. అన్నీ చేసుకుని కదా మ్యారినేట్ చేసి పెట్టినాక కూడా ఇప్పుడు మనం ఇలా ఈ రైస్ వేద్దాం. వేసాను అంతా. అప్పుడు ఉంచిన కదా ఇంత నేను వేసుకుందాము. ఇప్పుడు కొంచెం గీ వేద్దాము. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది. నేను కొత్తిమీర గట్ట ఏమయ్యా దీని మీద. ఇప్పుడు దీని మీద మూట పెట్టి ఉంచుకుందాము. రండి పాతది మనము దోశ పెంకు ఉంటే పెట్టుకోవచ్చు. పాత దోశ పెంక పెట్టుకునే దీని మీద ఇది పెట్టేసి ఒక 20 నిమిషాలు పెట్టుకుందాం దీన్ని. రండి కర్రీ చూద్దాం. రండి వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ. చూడండి మంచిగా అయ్యింది. ఇది ఉడికిపోయిందండి. రైస్ అయ్యేదాకా దీని ఇట్లనే స్టవ్ బంద్ చేసుకొని పెట్టుకుంటాం. చూడండి ఇప్పుడు అన్నం మూత తీసిన. మనం టేస్ట్ చేద్దాం. రైతా చూడండి. వెజిటేబుల్ బిర్యానీ, గుత్తి వంకాయ కర్రీ పాత స్టైలు, రైతా చూడండి. చూడంగానే నోరు ఊరుతుంది. దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. వంకాయ కూడా మంచిగా ఉడికిందిగా, పట్టుకుంటూ వచ్చిపోతుంది. చూడండి వంకాయ పెట్టుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయండి. వంకాయ కూర అంటే చాలా ఇష్టం నాకు, గుత్తి వంకాయ. ఇవి కూడా కాకుండా ఇప్పుడు చేసినగా ఇవి సేమ్ మటన్ ముక్కల్లాగా
చూడండి మా వీడియోని నేను తింటున్నంత కాలుతుంది. మా వీడియో చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.